నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా మందికి అతి తక్కువగా ఉండే సింప్టమ్ ఇది. జనరల్‌గా ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేసరికి మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. లైక్ అంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాహ్! డబ్బు, జాబు ఇవంతా కాదు. మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అని. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద బిలియనియర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్‌తో ఐ మీన్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ తోటే అయినట్లా? యాహ్! 100% అండి. ఎందుకంటే మీరు మిలిటరీ ట్రైనింగ్ అంటారు. యాక్చువల్లీ మిలిటరీకెళ్తే గనక హ్మ్. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి ఎప్పుడు చెప్పుకోవాలన్నా గానీ ఫస్ట్ మిలిటరీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ 3:30కి నిద్ర లేచిన తర్వాత 4:15 కల్లా పీపుల్ రెడీగా వచ్చేటప్పటికి ఒక 10 సెకండ్స్ కూడా లేట్‌గా గ్రౌండ్‌లోకి రాకూడదు. హ్మ్. వచ్చున్నారంటే గ్రౌండ్ మొత్తం తిరగాలి. పరిగెత్తాలి ఒక 100 రౌండ్‌లు మేబీ అందుకేనేమో మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నాం అని చెప్పి కొంచెం సెటైరికల్‌గా అంటూ అని ఉంటారు చెప్పేసి కదా! అంటూ ఉంటారు. యాహ్! సో, ప్రతిదీ కూడా అక్కడ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా? తప్పు చేస్తున్నారా? కాదు. పంక్చువాలిటీ ఉందా? డిసిప్లిన్ ఉందా? చూస్తారు. ఆ హ్మ్. డిసిప్లిన్ అనేది అంత పర్ఫెక్ట్‌గా చేసిన తర్వాత నేను స్టిల్ ఇప్పటికి కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మిలిటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఉన్న పీపుల్ ఇప్పటికీ ఒక చిన్న తేడా ఏమన్నా జరిగితే గనక తట్టుకోలేని తనాన్ని నేను చూస్తూ ఉంటాను. అంత డిసిప్లిన్డ్‌గా ఉంటారు. ప్రతి విషయం టైమ్ పంక్చువాలిటీ దగ్గర నుంచి చేసే పని పూర్తిగా డిసిప్లిన్డ్‌గా ఉంటాం. సో యెస్. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా సిటీకొచ్చినా కానీ, హ్మ్. వాళ్ళని మనం కలవాలి అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ బిఫోరే ఉంటారు తప్పించి అసలు టైమ్ అనే విషయంలో పంక్చువాలిటీలో ప ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కదా! 100% పంక్చువాలిటీని ఫాలో అవుతారు. హ్మ్. చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏముందిలే ఒక 5 నిమిషాలు లేట్ అయితే, ఒక అరగంట లేట్ అయితే, గంట లేట్ అయితే టైం విషయంలో. హ్మ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ నాట్ ఓన్లీ టైమ్ మార్నింగ్ టు ఈవినింగ్ టైమ్ మన కంట్రోల్‌లో ఉంటే స్నానం చేయాలన్నా కానీ, రెడీ అవ్వాలన్నా, ఆఫీస్‌కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే ఒక పని ఈరోజు కంప్లీట్ అవ్వాలంటే ఈరోజు కంప్లీట్ చేయడంలో కానీ సో, ఇలా ప్రతి విషయంలో కూడా 100% ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసినప్పుడు, లైఫ్ మన కంట్రోల్‌లో ఉన్నట్లు ఉంటుంది. మనలో మన మాట శ్రీధర్ గారు మీరేమైనా మిలిటరీలో ఉండొచ్చారా? యాక్చువల్లీ డిసిప్లిన్ అనేది ఏంటంటే, కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. యెస్. ఎప్పుడైతే నిజంగా మీరు ఒక 10 డేస్ డిసిప్లిన్‌గా ఉండండి. హ్మ్. 10 డేస్ టైమ్ టు టైమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎవ్రీథింగ్ ఫాలో అవ్వండి. లైఫ్ అంతా మీ కంట్రోల్‌లో ఉన్నట్లు ఉంటుంది. అదే ఒక 2 రోజుల పాటు సింపుల్‌గా అసలు ఏ డిసిప్లిన్ లేకుండా నార్మల్‌గా ఉండండి. హ్మ్. మళ్ళా ఎప్పుడు డిసిప్లిన్‌లోకెళ్దామా? ఇదేదో బాగాలేదనిపిస్తుంది. మైండ్ ఎప్పుడూ కూడా ఒక ప్రాపర్‌గా డిసిప్లిన్‌గా, ఒక సిస్టమాటిక్‌గా నడుచుకోవటానికి దాన్ని ట్రైనింగ్ ఇస్తే గనక ఆటోమేటిక్‌గా అలా నడుచుకోవటానికి హ్యాపీగా ఉంటుంది. హ్మ్. దానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అలా కాకుండా సడెన్‌గా వచ్చేటప్పటికి ఇప్పుడు 7కో, 8కో, 9కో నిద్ర లేచేసి ఆ బ్రేక్‌ఫాస్ట్ తిందాంలే అని చెప్పేసి అనుకోని, సో నైట్ టైమ్ గూడా పడుకుందాంలే అని చెప్పేసి 12, 1 దాకా పడుకొని, హ్మ్. ఇదంతా చేసుకుంటూ వచ్చేటప్పటికి బాడీ, మైండ్‌కి ఏది ఎప్పుడు చేయాలో బయలాజికల్ క్లాక్ గాని, సర్కాడియన్ రిథమ్ అంటారు. సో, ఇలాంటివంతా కూడా గతి తప్పిపోయేసి, మనిషి మెటబాలిజం కరెక్ట్‌గా ఉండదు. మనిషికి స్లీప్ కరెక్ట్‌గా ఉండదు. డైజెషన్ బెటర్‌గా ఉండదు. ఇంకా ఓవరాల్ సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ కావచ్చు ఇలాంటివి ఏది బాగుండవు. అంటే డిసిప్లిన్‌లో ఉన్న వాళ్ళకే బాడీ కూడా కరెక్ట్‌గా నడుచుకుంటుంది. హ్మ్. డిసిప్లిన్ లేని వాళ్ళకొచ్చేటప్పటికి బాడీ చెప్పిన మాట వినదు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే మనకి లైక్ అంటే ఏదైనా జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, మీరన్నట్లుగా ఏదైనా ఒక వర్క్ ప్రాపర్‌గా చేయాలి అనుకున్నప్పుడు, మేబీ ఎలా పడితే అలా తినేసేసి ఒక గంట పడుకొని వెళ్లి చేసుకుందాంలే అన్నప్పుడు నిజంగానే ఆ మైండ్ అనేది కోఆపరేట్ చేయదు కదా! కోఆపరేట్ చేయదు. ఎప్పుడైనా యాక్టివ్‌నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ ఏమో ఏ పనికైనా ఏ కానివ్వండి. పనికైనా కూడా ఒక ప్రాపర్ డిసిప్లైన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ యాక్టివ్‌నెస్ వస్తుంది. హ్మ్. సో, ఈ టైం నుంచి ఈ టైం దాకా నాకు రిలాక్సేషన్ పీరియడ్, ఈ టైం నుంచి ఈ టైం దాకా నా వర్క్ పీరియడ్ అని చెప్పేసి అనుకుంటే గనక, ఆ వర్క్ టైమ్‌లో నిద్రపోవడానికో, రిలాక్స్ అవ్వడానికో మైండ్ అసలకి ఎలో కూడా చేయదు. ఓకే. అంటే మనం బౌండరీస్ అలా సెట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఏం చెయ్యాలి? యాక్చువల్లీ చాలా మందికి ఇప్పటికి నేను తెలుగు సొసైటీలో ఎక్కువగా చూస్తున్నాను. లైఫ్ పట్ల క్లారిటీ లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? లైఫ్‌లో ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు? ఒక గోల్ గాని, సంథింగ్ ఇది అచీవ్ చేయాలి. ఈ 6 మంత్స్‌లో నేనొచ్చేటప్పటికి ఇంత సంపాదించాలో, లేకపోతే గనక ఈ జాబ్‌కెళ్ళాలో, లేకపోతే ఈ పొజిషన్‌కెళ్ళాలో, లేదా ఈ కోర్స్ పూర్తి చేయాలో, ఇలాగ ఒక క్లారిటీ ఉంటే గనక డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. ఎవరు డిసిప్లిన్‌గా ఉండట్లేదు అంటే, లైఫ్‌లో ఏం చేయాలో క్లారిటీ లేకపోతే,
ఒక 2 రోజులు డిసిప్లిన్‌గా ఉంటారు. ఓకే. ఎవ్రీథింగ్ టైమ్ టేబుల్ చేసేసుకొని ఓకే. ఈ టైమ్ టు ఈ టైంకి చేద్దామని. మూడో రోజు వాళ్ళ మైండే అంటుంది. ఎందుకు మనం ఏం పని చేయట్లేదు కదా! ఇప్పుడు పొద్దున్నే లేచి ఏం చేయాలి అని చెప్పేసని. సో, పొద్దున్నే లేచి 3కో, 4కో, 5కో లేచిన తర్వాత 5:00 కల్లా నేను మెడిటేషన్ చేస్తాను అని చెప్పేసని ఒక సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకుంటే హ్మ్. చచ్చినట్లు 5:00కి మెడిటేషన్ చేయడానికి మైండ్ అనేది సిద్ధంగా ఉంటుంది. సో, అలా ప్లానింగ్. ప్లానింగ్. అలా కాకుండా మెడిటేషన్ చేస్తే ఏమొచ్చిద్దిలే వేస్ట్, టైం వేస్ట్ అని చెప్పేసని అనుకుంటే, అంటే ఒక సీరియస్‌నెస్ అనేది లేకపోతే డిసిప్లిన్ కూడా రాదు. హ్మ్. అందుకని సీరియస్‌గా ఫస్ట్ మీరేం కావాలనుకుంటున్నారో ఒక క్లారిటీ ఉంటే గనక ఆటోమేటిక్‌గా లైఫ్‌లో డిసిప్లిన్ వస్తుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బిజినెస్ పీపుల్ గాని, హ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో, ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే హై ప్రొఫైల్ పీపుల్ ఉంటారో, సినిమా వాళ్ళు ఉంటారో, సినిమా షూటింగ్స్ కూడా మీరు చూడండి. అందరూ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక 10 మందో, 20 మందో ఆర్టిస్టులు కలిసి ఉంటేనే మొత్తం అక్కడ నడుస్తుంది. హ్మ్. సో, నేను లేట్‌గెళ్తే ఏమైద్దిలే అని చెప్పేసి అనుకుంటే నడవదు. అవును. అందుకని మీరు చూడండి చాలా పాత ఇంటర్వ్యూస్‌లో కూడా సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే గనక నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా సెట్స్‌లో ఎనీ టైమ్ అవైలబుల్ అయ్యేవాళ్ళని చెప్పేసి ఇంటర్వ్యూ చూస్తే ఇప్పటికి చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హ్మ్. అంత డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ డిసిప్లిన్ ఎందుకంటే మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఇంపాక్ట్ కాకూడదని చెప్పేసని. యెస్. పెద్ద హీరోలు అని చెప్పేసి వాళ్ళెప్పుడు కూడా ఇది సెట్స్‌లో తీసుకోలేరు. చూపించుకునేవాళ్ళు కాదంట. ఇప్పటికి కూడా సార్ ఇప్పుడు వాళ్ళ వారసులు కొంతమందిని చూస్తే కూడా ఆన్ టైమ్ సెట్‌లో ఉంటారు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. మేబీ కొత్తగా వచ్చే వాళ్ళే టైమ్ సెన్స్ ఇంకా ఫాలో అవ్వట్లేదు. నిజంగానే డిసిప్లిన్ ఉంది కాబట్టేనేమో వాళ్ళంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారేమో అనిపిస్తుంది. డిసిప్లిన్ ఉన్నప్పుడే లైఫ్‌లో సక్సెస్ అవుతారండి. హ్మ్. ఎందుకంటే ఆ 100% ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడే ఎవ్రీథింగ్ కోఆపరేటివ్ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేటప్పటికే మిగతా వాళ్ళు డిసిప్లిన్ లేదనుకోండి, వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకోవడం మొదలుపెడతారు. ఒక యెస్. టీమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలాగే ప్రతిదీ టైం మన కంట్రోల్‌లో ఉంటే హ్మ్. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ గంటలో మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ 1 వీక్‌లో ఏం చేయొచ్చు క్లారిటీ ఉంటుంది. యెస్. అసలు మన టైం మన కంట్రోల్‌లో లేకపోతే నెక్స్ట్ 1 వీక్, నెక్స్ట్ 1 మంత్‌లో ఏం చేస్తామో మనకి క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఫైనల్‌గా వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ కనపడిద్ది కానీ, ఆ లైఫ్‌లో ఏం చేసామో కూడా మనకు అర్థం కాదు. సూపర్ సార్. నిజంగానే డిసిప్లిన్ అనేది సక్సెస్‌కి నిజంగానే అదొక నిర్వచనం యాహ్! అనుకుంటా. మేబీ డిసిప్లిన్‌తో పాటే సక్సెస్ వస్తుంది అంటే చాలామంది నమ్మరేమో. మేబీ హార్డ్ వర్క్ కూడా ఉండాలి అనుకుంటారు. హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా డిసిప్లిన్ లేనిది ఏదైనా కానీ వృధానేమో. అవును. 100%. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.